ఒకసారి మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉండట్లేదు అంటూ కూడా రోగులను పట్టించుకోవట్లేదంటూ కూడా రోగికి సంబంధించిన భర్త అక్కడ హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్‌కి సంబంధించిన విండోస్ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్. ఇక్కడ నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెంబి మండలం. ఈ ఖానాపూర్ నియోజకవర్గం అనేటటువంటిది పూర్తిగా ఏజెన్సీ రిజర్వ్డ్ ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యము. అయితే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పెంబి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆ, వైద్యశాల ఇది ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి. అయితే అనూష అనేటటువంటి ఒక మహిళకు ఉన్నటువంటి ఫిట్స్ రావడంతో ఆమె భర్త హుటాహుటిన ఆ యొక్క ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ వైద్యులు అంటే డ్యూటీలో ఉండేటటువంటి వైద్యులు ఎవరు లేకపోగా కనీసం అక్కడ ఉండేటటువంటి సాధారణ సిబ్బంది కూడా ఎవరు లేనటువంటి నేపథ్యం. అయితే ఒకవైపు తన భార్యకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్య పరిస్థితి, అలాగే ఆమెకి ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆందోళన ఈ ఇటువంటి సందర్భంలో అక్కడ వైద్యులు ఎవరు లేకపోగా కనీసం సిబ్బంది ఎవరు లేనటువంటి నేపథ్యంలో ఆ అనుషకు సంబంధించినటువంటి ఎవరైతే రోగి ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి భర్త ఆ పూర్తిగా అంటే ఆగ్రహం చెందినటువంటి పరిస్థితి. అయితే ఆయన వెంట వెళ్ళినటువంటి ఇతర సమీప వ్యక్తులు, అలాగే కొంతమంది సన్నిహితులు, బంధువులు అందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యము. ఇదే సందర్భంలో వాళ్ళు ఈ యొక్క వైద్యుల తీరుకు అంటే వైద్యుల తీరుపై మండిపడుతున్నటువంటి ఆ యొక్క ఆవేశంలో ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి కిటికీలకు సంబంధించి విండోస్ కు సంబంధించినటువంటి అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఒకవైపు అంటే రోగికి సంబంధించినటువంటి తరఫు వారు అంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ప్రభుత్వం తరఫున కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి యొక్క ఆ వైద్య అంటే ఆసుపత్రిలో నెల నెల లక్షలాది రూపాయల వేతనం తీసుకుంటున్నటువంటి వైద్యులు స్థానికంగా ఉండకపోవడము, సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు మనం చూసుకున్నట్లయితే దీనిపైన అమ్మా న్యూస్ సంబంధిత వైద్యాధికారిని వైద్యుడిని సంప్రదించేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఇటువంటిది అంటే ఏమీ లేదని చెప్పి అంటే సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేనటువంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళలేదు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి అలాగే వేరే ఏదో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమం నేపథ్యంలోనే అక్కడ తాను అందుబాటులో లేనట్లుగా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఈ రెండు విషయాల్ని పక్కన పెట్టినట్లయితే వాస్తవంగా ఇప్పుడు రోగి తరఫు వారు ఆరోపిస్తున్నటువంటి అది కనుక ఒకవేళ అబద్ధము అనేటటువంటి ఖండన రూపంలో ఏదైతే వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో వైద్య వర్గాలు వైద్యుడు అది నిజము అని అనుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఎవరైనా రోగి తరఫు వారు ఆగ్రహావేశాలతో ఏదైనా ఇబ్బందులు కలిగజేసినట్లయితే, గొడవకు దిగినట్లయితే, ఏదైనా ధ్వంసం చేసినట్లయితే వారిపైన ఇమీడియట్లీ అప్పటికప్పుడే పోలీస్ కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భము. వైద్యులకు సంబంధించి రక్షణ నిమిత్తం ఆసుపత్రుల రక్షణ నిమిత్తం ప్రత్యేకంగా చట్టం కూడా ఉన్నటువంటి నేపథ్యం ప్రతి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో దీనికి సంబంధించినటువంటి ఆ సెక్షన్లు, దానికి సంబంధించినటువంటి నోటీసులు ప్రతి చోట కూడా మనకు గోడల పైన స్టిక్కర్ల రూపంలో దర్శనమిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు అసలు పోలీస్ కేసు ఎందుకు నమోదు కాలేదు అనేటటువంటిది ఒక ఇక్కడ అనుమానాలు రేకెస్తున్నటువంటి విషయం. అలాగే ఆ సదరు వైద్యుడు అంటే తన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ వైద్యుడు తెలిపిన ప్రకారంగా ఒకవేళ సదరు ఆసుపత్రికి రాకపోకలకు సంబంధించి రోడ్డు మార్గం సరిగా లేనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి సదరు అంటే సంబంధిత ఉన్నత జిల్లాధికారులకు ఆయన ఇంతవరకు దీన్ని విన్నవించారా, లేకపోతే ఇది విధులకు ఆటంకం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైనా జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాల్లో ఎప్పుడైనా వెల్లడించారా అనేటటువంటి మరో ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికి కూడా వైద్య సేవలు సక్రమంగా అందటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి అవస్థలో ఉందని చెప్పడానికి ఇది మనం ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. రైట్. థ్యాంక్ యూ జోషి.